మాఘమాసం ఎపిసోడ్ 3 మాఘమాసంలో దీపదాన మహత్యం. వెలుగు బయట కాదు, లోపల వెలిగాలి. చీకటి అంటే కేవలం వెలుగు లేకపోవడం కాదు. చీకటి అంటే తెలియకపోవడం, మార్పు కోరుకోకపోవడం, మనసులో మౌనం లేకపోవడం. అందుకే మన సంస్కృతిలో వెలుగుకంత ప్రాముఖ్యత. మాఘమాసం వచ్చిందంటే ఇంటింటా దీపాలు వెలుగుతాయి. కానీ ప్రశ్న ఒకటే, ఆ దీపం మన ఇంటినే వెలిగిస్తుందా, లేక మన జీవితాన్ని వెలిగిస్తుందా? ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకోబోయేది దీపదానం అంటే ఏమిటి, మాఘమాసంలోనే ఎందుకు దీపదానం, ఒక చిన్న దీపం ఎలా మన జీవితాన్ని మార్చగలదు. దీపం అంటే ఏమిటి? దీపం కేవలం నూనె, వత్తి కాదు. దీపం మనిషి జీవితానికి ఒక ప్రతీక. వత్తి మన అహంకారం, నూనె మన వాసనలు, వెలుగు జ్ఞానం. వత్తి కాలకపోతే వెలుగు రాదు. అంటే అహంకారం కరిగితేనే జ్ఞానం వెలుగుతుంది. శాస్త్రాలు చెబుతున్నాయి, దీపో జ్ఞానస్వరూపః. వెలుగు అంటే జ్ఞానం. అందుకే ప్రతి శుభకార్యంలో దీపారాధన. అది దేవుడికంటే ముందు మన మనసుకు చేసే పూజ. మాఘమాసంలోనే ఎందుకు దీపదానం? మాఘమాసం చీకటి ఎక్కువగా ఉండే కాలం. రాత్రులు పొడవుగా ఉంటాయి, ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. బయట చీకటి పెరిగినప్పుడు లోపల వెలుగు పెరగాలి. అందుకే శాస్త్రాలు చెప్పాయి, మాఘమాసంలో దీపం వెలిగించు. ఈ కాలంలో దీపం వెలిగించడం అంటే భయాన్ని తగ్గించడం, నిరాశను కరిగించడం, ఆశను పెంచడం. మాఘమాస దీపం కేవలం ఆచారం కాదు, అదొక మానసిక వైద్యం. దీపదానం అంటే ఏమిటి? దీపం వెలిగించడం వేరు, దీపం దానం చేయడం వేరు. దీపదానం అంటే నీ వెలుగును ఇతరులతో పంచుకోవడం. ఆలయంలో దీపం వెలిగించినప్పుడు నీవు చూడకపోయినా ఇతరులు ఆ వెలుగులో దేవుడిని చూస్తారు. అది నీ పుణ్యం. అందుకే పురాణాలు చెబుతాయి, దీపదానాత్ జ్ఞానప్రాప్తిః. దీపదానం మనకు తెలియకుండానే మన అజ్ఞానాన్ని కరిగిస్తుంది. ఒక పౌరాణిక కథ. దీపం మారిన జీవితం. ఒకప్పుడు ఒక పేద భక్తుడు. ధనం లేదు, ఆస్తి లేదు. కాని మాఘమాసం వచ్చిందంటే అతను ఒక్క పని తప్పకుండా చేసేవాడు. నదీతీరంలో ఒక చిన్న దీపం వెలిగించేవాడు. ఒక్క దీపం, ప్రతిరోజు. ప్రపంచానికది చిన్నదే, కాని అతని జీవితానికి అది ఆశ. కాలం గడిచింది. అతని జీవితంలో బాధలు తగ్గాయి. మనసు నెమ్మదిగా మారింది. అతను గ్రహించాడు, దీపం దేవుడిని కాదు, ముందుగా మనిషిని మార్చుతుంది. నేటి మనిషికి దీపదానం అర్థం. ఈ రోజుల్లో మన ఇళ్లలో లైట్లున్నాయి, కాని మన మనసుల్లో అసూయ, కోపం, అసంతృప్తి. మాఘమాస దీపదానం మనకొకటి చెబుతుంది, ప్రతిరోజు ఒక మంచి ఆలోచన వెలిగించు. అది దీపదానం. ఒకరిని క్షమించడం, ఒకరికి సహాయం చేయడం, ఒక చెడు అలవాటు వదలడం, ఇవన్నీ ఆధునిక దీపదానాలే. దీపదానం ఎలా చెయ్యాలి? శాస్త్రాలు చెబుతున్న సరళ మార్గం. ప్రాతకాలం లేదా సాయంత్రం శుద్ధ మనస్సుతో, సంకల్పంతో దీపం వెలిగిస్తూ మనసులో ఇలా అనుకోండి, నా జీవితంలో అజ్ఞానం తొలగిపోవాలి, నా మనసులో వెలుగు పెరగాలి. దీపం ఆరిపోయినా ఆ భావం ఆరిపోకూడదు. అదే నిజమైన దీపదానం. ముగింపు. వెలుగు ఒక దీపంతో మొదలవుతుంది. ప్రపంచాన్ని ఒక్కసారిగా వెలిగించలేము, కాని ఒక్క దీపాన్ని వెలిగించవచ్చు. మాఘమాసం మనకిచ్చే సందేశం అదే. బయట చీకటిని తిట్టకు, లోపల దీపం వెలిగించు. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.